నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో మళ్లీ పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎల్లుండి నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన. గ్రేటర్ వాసులకు జనవరి నుంచి ఉచితంగా తాగునీటి పంపిణీ 2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని కేటీఆర్ ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 25 నుంచి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ 3 చోట్ల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దివీస్ వివాదంపై సంస్థ యాజమాన్యంతో మంత్రి గౌతమ్ రెడ్డి చర్చలు. ప్రస్తుతానికి పనులు ఎక్కడివక్కడ ఆపేయాలని ఆదేశం. బంగాల్లో భాజపా గూటికి 10 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ. ఎన్నికల నాటికి తృణమూల్లో మమత ఒక్కరే ఉంటారన్న అమిత్ షా. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన. సాగు చట్టాల ఫలాలు ఇప్పటికే రైతులకు అందుతున్నాయన్న ప్రధాని. దేశంలో 1 కోటి దాటిన కరోనా బాధితులు. క్రమంగా తగ్గుతున్న రోజువారీ వృద్ధి. తెలుగు రాష్ట్రాల్లో దిగివస్తున్న యాక్టివ్ కేసులు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు అడగరాదని, సాఫ్ట్వేర్లో మార్పులు చేసే వరకు స్లాట్ బుకింగ్ ఆపాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశమై తర్జన భర్జన పడిన ప్రభుత్వం చివరకు పాత పద్ధతిలోనే ఈ నెల 21 నుంచి రిజిస్ట్రేషన్లు చేపట్టాలని నిర్ణయించింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ వివరాలు అడగరాదని, సాఫ్ట్వేర్ లో మార్పులు చేసే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ దరఖాస్తులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ధరణిలో ఆస్తుల నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఇటీవల విచారణ నిర్వహించిన హైకోర్టు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ వివరాలు అడగరాదని స్పష్టం చేసింది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల మాన్యువల్ సాఫ్ట్వేర్ లో ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన అంశాలు తొలగించే వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ దరఖాస్తులు ఆపాలని ఆదేశించింది. అయితే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చన్న ధర్మాసనం గుర్తింపు కోసం ఆధార్ కాకుండా ఇతర అధికారిక పత్రాలు అడగొచ్చని తెలిపింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించాలా లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించాలా అనే అంశంపై తర్జన భర్జన పడిన ప్రభుత్వం చివరకు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని నిర్ణయించింది. ప్రజలకు ఇబ్బందులు కలగరాదన్న ఉద్దేశంతో సోమవారం నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. కార్డు విధానం ద్వారా ఎలాంటి ముందస్తు స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ముందస్తు స్లాట్ బుకింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్న సీఎస్ ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారు యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రిజిస్ట్రేషన్లు సాఫీగా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించినట్లు సీఎస్ వివరించారు. కొత్త ఏడాది మొదటి వారంలోనే హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 20,000 లీటర్ల వరకు ప్రజలకు ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు కసరత్తును కేటీఆర్ ప్రారంభించారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జలమండలి అధికారులతో సమావేశమైన కేటీఆర్ ఉచిత తాగునీటి సరఫరా ప్రారంభించేందుకు 2 వారాల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. జనవరిలో వినియోగదారులకు వచ్చే బిల్లులో 20,000 లీటర్ల నీటిని ఉచితంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. 1-2 రోజుల్లో సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాలన్న కేటీఆర్ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. నవరత్నాల్లో భాగంగా చేపట్టనున్న ప్రతిష్టాత్మక ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీలోని 3 ప్రాంతాల్లో 3 రోజులు అట్టహాసంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 25వ తేదీన కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా తొలి విడతలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో, 30న విజయనగరంలో జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఏపీలో మొత్తం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను, టిట్కో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఈ నెల 24న సీఎం జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు.
అపాచీ కంపెనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆటోనగర్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం 25న కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. అక్కడి నుంచి కాకినాడకు చేరుకుని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. పేదలందరికీ ఇళ్లు పథకం అమలు కోసం 935 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పాలన అనుమతి ఇచ్చింది. ఆర్థిక శాఖ నుంచి ఈ నిధుల వినియోగానికి అనుమతి రావడంతో రెవెన్యూ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూమికి పరిహారం కింద 935 కోట్లను విడుదల చేశారు. సీసీఎల్ఏ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు భూసేకరణ నిమిత్తం చెల్లింపులు చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ ఆదేశాల్లో పేర్కొంది. వైఎస్ఆర్ గృహ వసతి పథకం నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని సమస్యలు పరిష్కారం అయిన తర్వాతే తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ నిర్మాణం చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపిన మంత్రి ప్రజల సందేహాలు తీరే వరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదని ఆదేశించారు. దివీస్ వివాద పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, ప్రభుత్వం తరపున కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలని యాజమాన్యానికి మంత్రి సూచించారు. కాలుష్యంపై స్థానికులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. స్థానిక మత్స్యకారులతో దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలని సూచించిన మంత్రి పరిశ్రమ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగకుండా పటిష్ట చర్యలకు హామీ ఇవ్వాలని కోరారు. తప్పనిసరిగా స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలి అన్న ప్రతిపాదనకు దివీస్ అంగీకారం తెలిపిందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. పశ్చిమ బంగాల్లో 10 మంది సిట్టింగ్ శాసనసభ్యులతో పాటు ఓ సిట్టింగ్ ఎంపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరారు. అమిత్ షా బంగాల్ పర్యటనలో భాగంగా పశ్చిమ మిడ్నాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో షా సమక్షంలో మాజీ మంత్రి సువేందు అధికారి సహా 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టీఎంసీ ఎంపీ సునీల్ మండల్ కాషాయ కండువా కప్పుకున్నారు. టీఎంసీకే చెందిన మాజీ ఎంపీ దశరథ్ టిర్కే, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, టీఎంసీకి చెందిన జిల్లా స్థాయి నాయకులు, కాంగ్రెస్ వామపక్షాలకు చెందిన కౌన్సిలర్లు భాజపాలో చేరారు. భాజపాలో చేరిన 10 మంది సిట్టింగుల్లో 5 టీఎంసీ సభ్యులు కాగా 2 సిపిఎంకు చెందినవారు, మరో 2 కాంగ్రెస్, సిపిఐ నుంచి చేరారు. బంగాల్ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే భాజపాలోకి వచ్చినట్లు సువేందు అధికారి తెలిపారు. టీఎంసీకి బంగాల్లో ఊపు తెచ్చిన నందిగ్రామ్ ఉద్యమాన్ని సువేందు అధికారే ముందుండి నడిపించారు. ఈయన చేరికతో బంగాల్లో భాజపా శక్తివంతంగా మారిందని షా పేర్కొన్నారు. త్వరలో జరిగే బంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాజపా 200కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని షా విశ్వాసం వ్యక్తం చేశారు. दीदी ये तो शुरुआत है, चुनाव आते आते आप अकेली रह जाएगी। जिस प्रकार की सुनामी को मैं बंगाल में देख रहा हूं, कुछ बड़बोले नेताओं ने कहा तृणमूल को कोई हरा नहीं सकता। मैं उनको याद कराना चाहता हूं कि संसद के चुनाव के अंदर आप कहते थे बीजेपी का खाता नहीं खुलेगा। हमारे दिलीप घोष की अध्यक्षता में मोदी जी के नेतृत्व में 18 से ज्यादा सीटें बंगाल की जनता ने दी। और दीदी कान खोल कर सुन लो, जब विधानसभा के चुनाव का परिणाम आए, इस बार 200 सीटों से ज्यादा सीटों के साथ भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 24వ రోజు కొనసాగాయి. ఉద్యమ కేంద్రాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్ వద్ద అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 22న ముంబైలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించిన రైతు సంఘాలు కేంద్రం దిగి రాకుంటే జనవరి 26న ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ల ర్యాలీ చేపడతామని హెచ్చరించాయి. మరోవైపు రైతులకు మద్దతుగా నిలుస్తున్న వారు అన్నదాతలకు అవసరమైన సౌకర్యాలు శిబిరాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ఓ యువకుడు ఆందోళనలు జరిగే చోట ఓ సెలూన్ ఏర్పాటు చేశాడు. అన్నదాతలకు ఉచితంగా సేవలందిస్తున్నాడు. ఆందోళన ముగిసే వరకు రైతులకు సేవ చేస్తానని లబ్ సింగ్ పేర్కొన్నాడు. యువ వైద్యులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రైతులకు సేవ చేస్తున్నారు. మరికొంతమంది రైతులకు వినోదం పంచేందుకు సంగీత విభావరి ఏర్పాటు చేశారు.
నూతన సాగు చట్టాల ఉపయోగాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ బుక్లెట్ ను అందరూ చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ చట్టాల ఉపయోగాలను, వీటి ద్వారా లబ్ధి పొందిన రైతుల విజయగాథలను పొందుపరిచిన బుక్లెట్ ను కేంద్రం హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదల చేసింది. ఈ బుక్లెట్ ను అందరూ చదివి షేర్ చేయాలని ప్రధాని ట్వీట్ చేశారు. నమో యాప్ లోనూ బుక్లెట్ లభిస్తుందని పేర్కొన్నారు. హిందీ భాషలో ఉన్న బుక్లెట్ చిత్రాలను ప్రధాని తన ట్వీట్ కు జత చేశారు. 6 నెలల క్రితం కేంద్రం తీసుకువచ్చిన సాగు సంస్కరణల ఫలితాలు అన్నదాతలకు అందుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసోచాం సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ తయారీ రంగం నుంచి కార్మిక రంగం వరకు తమ సర్కార్ తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా దేశంలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఒకప్పుడు భారత్లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ఆలోచించే సంస్థలు ఇప్పుడు భారత్లో ఎందుకు పెట్టుబడులు పెట్టకూడదు అని ఆలోచించేలా పరిస్థితి మారిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా భారత్ తన అవసరాలు తీర్చుకోవడమే కాక ప్రపంచ దేశాలకు కూడా సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ప్రపంచంలో మరో పారిశ్రామిక విప్లవం వస్తుందని, అందులో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. దేశంలో పరిశోధన, అభివృద్ధి విభాగంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. इंडियन इकोनॉमी पर दुनिया को भरोसा है, इसके प्रमाण है। पैंडेमिक के दौरान जब पूरी दुनिया इन्वेस्टमेंट के लिए परेशान है, तब भारत में रिकॉर्ड एफडीआई और पीएफआई आया है। दुनिया का ये कॉन्फिडेंस नए स्तर पर पहुंचे, इसके लिए डोमेस्टिकली भी हमें अपने इन्वेस्टमेंट को कई गुना बढ़ाना है। आज आपके पास कि R&D में प्राइवेट सेक्टर की भागीदारी बढ़े। हर छोटी बड़ी कंपनी को R&D के लिए एक निश्चित अमाउंट तय करना चाहिए। దేశంలో కరోనా కేసులు 1 కోటి దాటాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 25,153 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,04,599కి చేరింది. మరో 29,885 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 95,50,712కు పెరిగింది. దేశంలో కరోనా బారిన పడి మరో 347 మంది మరణించగా మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,45,136కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,08,751 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో మరో 479 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 62,215 పరీక్షల ఫలితాలు రాగా ఈ మేరకు కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,78,285కు చేరినట్లు పేర్కొంది. కొత్తగా 497 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తంగా వ్యాధిని జయించిన వారి సంఖ్య 8,66,856కు చేరింది. వైరస్తో మరో 4 చనిపోగా మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 7,074కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 4,355 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 46,694 నమూనాల ఫలితాలు రాగా 627 మందికి కోవిడ్ సోకినట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,80,822కు చేరింది. మరో 721 మంది వైరస్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోవిడ్ను జయించిన వారి సంఖ్య 2,72,370కి పెరిగింది. కరోనాతో మరో 4 చనిపోగా ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా మరణాలు 1,510కి పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణలో 6,942 యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఎవరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలో వారితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. శాసన రాజధానిగా విజయవాడ ఉంటుందన్న విజయసాయిరెడ్డి కర్నూలుకు హైకోర్టు తరలింపు సుప్రీంకోర్టు కేంద్రం పరిధిలోని అంశమని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగానే జరుగుతాయని తెలిపారు. రాజధాని విషయంలో మన పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది. విశాఖపట్నం అన్నటువంటిది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, దీన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు. దానికి ఎవరితోనైతే సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలనో వారితో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన నిర్ణయం అన్నటువంటిది మారదు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విజయవాడ, న్యాయ వ్యవస్థ కర్నూలుకి పోవాలనా లేదా అన్నటువంటిది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం.
అక్రమ సంబంధం కారణంగా ఓ ఈవెంట్ డాన్సర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో జరిగింది. బాంబే కాలనీకి చెందిన గాయత్రి ఈ నెల 17న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు బంధువులు, స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టారు. సహచర డాన్సర్ సునీల్ సహా గాయత్రి కుటుంబ సభ్యుల్ని పోలీసులు విచారించారు. సునీల్తో గాయత్రికి ఉన్న వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణంగా తేల్చారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని గుర్తించిన సునీల్ భార్య నీలిమ ఇకపై కలిసి పనిచేయవద్దని గాయత్రి ఇంటికి వెళ్లి మందలించినట్లు చెప్పిన పోలీసులు ఆ తర్వాతే గాయత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారి కోసం 3607 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. జనవరి 8 నుంచి 13 వరకు ప్రత్యేక సర్వీసులు తిప్పనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ బ్రహ్మానందరెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి 1251 బస్సులు నడపనుంది. బెంగళూరు నుంచి 433, చెన్నై నుంచి 133 బస్ సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కొత్త సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది. వర్చువల్ ప్రింట్ ఫీజు, నిర్వహణ ఛార్జీల విషయంలో కొన్ని రోజుల నుంచి నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. ఈ మేరకు నిర్మాతల మండలి తమ నిర్ణయాన్ని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ నెలలో విడుదలయ్యే కొత్త సినిమాలకు వీపీఎఫ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అలాగే వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో విడుదలయ్యే సినిమాలకు డిజిటల్ ఛార్జీల్లో 40% నిర్మాతలే చెల్లించాలని వెల్లడించింది. అలాగే డిజిటల్ సర్వీస్ ఛార్జీల విషయంలో వచ్చే ఏడాది మార్చి 31 లోపు ఒప్పందం జరిగే అవకాశం ఉందని నిర్మాతల మండలి తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో జరుగుతున్న చర్చల్లో వచ్చే నిర్ణయాలని తెలుగు పరిశ్రమలో అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. రుణాలు అందించే మొబైల్ అప్లికేషన్లు రూపొందించి అప్పులు ఇస్తున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి 4 అప్లికేషన్లు రూపొందించి వాటి ద్వారా కొంతమందికి రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు. రుణాలు తీసుకున్న వ్యక్తుల నుంచి అధిక వడ్డీ వసూలు చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. రుణం తీసుకున్న వ్యక్తులు ఇచ్చే డబ్బుల్ని అతని ఖాతాలో వేయించుకుంటున్నట్లు ఆధారాలు సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు ఎన్ని రోజుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాడు అనే వివరాలు సేకరిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రుణాలు ఇచ్చే అప్లికేషన్ల వివరాలను కనుక్కునే పనిలో ఉన్న పోలీసులు ఎక్కువగా చైనా అప్లికేషన్లే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అయితే రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని కిస్మత్ పురాలో ఆత్మహత్య చేసుకున్న సునీల్ బెంగళూరులోని పలు మొబైల్ అప్లికేషన్ల నిర్వాహకుల నుంచి దాదాపు 2 లక్షల రుణం తీసుకున్నట్లు గుర్తించారు. పూణే, బెంగళూరు, ఒడిశా, ఢిల్లీలో రుణ సంస్థలు ఉన్నాయని తేల్చిన పోలీసులు వాటితో ప్రమేయం ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పగించే ఏ బాధ్యతనైనా తీసుకునేందుకు ముఖ్యనేత రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు వెల్లడించారు. అగ్ర నాయకత్వంలో ప్రక్షాళన జరగాలంటూ తిరుగుబావుట ఎగరేసిన సీనియర్ నేతలతో సోనియా గాంధీ నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో రాహుల్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై మరోసారి చర్చ జరిగింది. సమావేశం చివర్లో రాహుల్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయాన్ని ప్రస్తావించిన నేతలు ఆ అంశంపైనే చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల సందర్భంగా పార్టీ అప్పగించే ఏ పనినైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాహుల్ వెల్లడించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద కుటుంబమని, పార్టీని బలోపేతం చేసేందుకు అంతా కృషి చేయాలని సోనియా గాంధీ ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ తో పాటు రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్, కమల్ నాథ్, గులాం నబీ ఆజాద్, భూపిందర్ సింగ్ హుడా, అంబికా సోని, ఆనంద్ శర్మ సహా పలువురు నేతలు హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అసమ్మతి నేతలు లేవనెత్తిన అంశాలతో పాటు పార్టీ ప్రక్షాళన, సంస్థాగత ఎన్నికలపై సమగ్రంగా చర్చిస్తామని హస్తం పార్టీ నేతలు తెలిపారు. पार्टी के मजबूतीकरण के लिए कांग्रेस के नेतागण करीब 5 घंटे बैठे थे और कुछ लोग बैठेंगे. जो बातें कही गई थी उसका रिकॉर्ड किया जाएगा. एक अच्छे वातावरण में, कंस्ट्रक्टिव वातावरण में चर्चा हुई. सीनियर नेतागण थे, उन्होंने भी पार्टी को मजबूत करने के लिए एक अच्छे सुझाव दिए. उन सुझाव को कांग्रेस अध्यक्ष आगे बढ़ाएंगी. ऐसी बैठकें होती रहेंगी. స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రఫేల్ రాకతో వాయుసేనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు హాజరైన రాజ్నాథ్ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో క్యాడెట్ల ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందన్న రాజ్నాథ్ సింగ్
ఉగ్రవాదుల ఏరివేతకు రక్షణ దళాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. జల, వాయు, భూమిపై యుద్ధమే కాకుండా సైబర్ యుద్ధం పొంచి ఉందన్న రాజ్నాథ్ సింగ్ రాబోయే రోజుల్లో మరింత సన్నద్ధం కావాలని సూచించారు. అనంతరం వైమానిక దళాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య కన్నుమూశారు. మధ్యాహ్నం మహారాష్ట్ర నాగ్పూర్లో తుది శ్వాస విడిచినట్లు ఆయన బంధువులు తెలిపారు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన ఎంజీ వైద్య చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే 97 సంవత్సరాల ఎంజీ వైద్య ఇతర ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారని ఆయన బంధువులు వెల్లడించారు. ఎంజీ వైద్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ దశాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్ కు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. తమిళ ప్రజలకు సీఎం పళనిస్వామి సంక్రాంతి కానుక ప్రకటించారు. అర్హులైన వారికి 2,500 రూపాయల విలువైన సంక్రాంతి కానుకలను కిట్ రూపంలో అందజేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో 2 కోట్ల మందికి పైగా ప్రజలకు, పేదలకు లబ్ధి చేకూరనుంది. ఈ కిట్లో బియ్యం, పంచదార, చెరుకుగడ వంటి వస్తువులు ఉంటాయని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తమిళనాడు అసెంబ్లీకి 2021లో జరిగే ఎన్నికలకు పళనిస్వామి ప్రచారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి పదవి చేపడతానని తానెప్పుడూ అనుకోలేదు అన్న పళనిస్వామి ఇది దేవుడు అందించిన వరమని పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుంచి ఆయన ప్రచారం ప్రారంభించారు. 2021 ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా దేశీయంగా ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. తాజాగా భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ATAGS ను ఒడిశాలోని బారాసోర్ నుంచి పరీక్షించారు. ఈ తుపాకీ ద్వారా 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం సులువుగా ఛేదించవచ్చని DRDO శాస్త్రవేత్తలు తెలిపారు. 2016లో ATAGS ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపిన ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలేంద్ర ATAGS తుపాకుల్ని సిక్కిం వద్దనున్న చైనా సరిహద్దు, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం పోఖ్రాన్ వద్ద ఇప్పటికే పరీక్షించినట్లు వెల్లడించారు. ఈ తరహా తుపాకులు నిమిషానికి 3 రౌండ్లు కాల్పులు జరిపితే ATAGS మాత్రం నిమిషానికి 5 రౌండ్లు కాల్పులు జరపవచ్చని వెల్లడించారు.